హలో ఆల్. ఈ వీడియోలో సింగిల్ పాప వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే స్టోరీ మెయిన్గా గౌరవ్ చుట్టూరు తిరుగుతుంది అనమాట. మెయిన్ లీడ్ క్యారెక్టర్ తను డివర్స్ ప్రాసెస్లో అయితే ఉంటాడు. కానీ సడన్గా ఎవరిని అడగకుండా ఒక చిన్న బేబీని అయితే తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుంటాడు భయ్య. అసలు తను తానే చూసుకోలేని టైంలో అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ ఒక చిన్న బేబీని ఎలా పెంచుతాడు అండ్ తన ఫ్యామిలీ దాన్ని యాక్సెప్ట్ చేసిందా లేదా, అసలు తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు ఛానల్ అప్డేట్స్ కూడా ఒకే చోట తెలుస్తూ ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ పయ్యా. టైం పాస్ కి ఫ్యామిలీస్ తో కూర్చొని ఏమన్నా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కునాల్ కెమ్ము గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ సిరీస్ మొత్తం కూడా తన యాక్టింగ్ మీద నడుస్తుంటుంది అనమాట. ఒక కన్ఫ్యూజ్ అయ్యే ఫాదర్ లాగా ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ కాన్సెప్ట్ కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది. ఈ మధ్య అంత క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చేస్తున్నాయి కదా, కానీ ఇది కొంచెం ఫ్రెష్ గా సింగిల్ ఫాదర్ అడాప్టేషన్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి కొంచెం ఇంట్రెస్టింగ్ గా కామెడీ వేలో ప్రెజెంట్ చేస్తారు. అండ్ మేల్ నాని కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా కొంచెం బాగా వర్కౌట్ అయింది. అండ్ కామెడీ కూడా మరీ హెవీగా ఉండదు, అలా అని చెప్పేసి మరీ వర్స్ట్ గా కూడా ఉండదు. చాలా సింపుల్ గా కొంచెం కొంచెం నవ్వించే విధంగా ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా అయితే ఉంటుంది. వీటి పరంగా వర్కౌట్ అయింది భయ్య. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లోగా అనిపిస్తుంది. సిరీస్ గా తీయడం అయితే అనవసరం అనిపించింది నాకు. స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా వెళ్ళిపోయింది అనమాట. అంటే మరీ సోషల్ మెసేజెస్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. దానివల్ల స్టోరీ కొన్నిసార్లు చాలా స్లోగా అనిపిస్తుంటుంది. అలాగే రొటీన్ సీన్స్ ఉండడం వల్ల ఇంకా బోర్ కొట్టింది. స్టోరీలో ముందు ఏం జరుగుతుందో మనకి ఈజీగా చెప్పేయచ్చు. కొన్ని క్యారెక్టర్స్ కూడా చాలా రొటీన్ గా ఉంటాయి అనమాట. అవి అస్సలు వర్కౌట్ అవ్వవు. అంటే కొత్తగా చూస్తున్నా అన్న ఫీల్ అయితే రాదు, కానీ టైం పాస్ అయితే అవుతుంది భయ్య, అంతే. కొన్ని ఓవర్ యాక్షన్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, కొన్ని వేస్టెడ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే జస్ట్ టైం పాస్కి ఏం లేకపోతే గివ్ ఇట్ ఏ ట్రై, యావరేజ్ వాచ్ అని చెప్తా. లేదంటే లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.